మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి మరి రాజశేఖర్ రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని మంత్రి హరీష్ రావు అన్నారు. మంత్రి మంచి మనిషికి ముఠాలు మనిషికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుని చిత్తుచిత్తుగా ఓడించాలని హరీష్ పిలుపునిచ్చారు. మల్కాజ్గిరి శాసనసభ సభ్యుడిగా తనను గెలిపిస్తే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని బీఆర్ఎస్ క్యాండిడేట్ మరి రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ జితేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై గులాబీ నేతలు విరుచుకుపడ్డారు. ఇక్కడ నుంచి ఒక సామరస్యంగా ఒక స్నేహపూర్వకంగా ఉండే మల్కాజ్గిరిని తీర్చిదిద్దుకుందాం. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క గుండాని పారదోలే విధంగా మనం కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అక్క మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నా, మీరు ఏదైతే మన కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు మీకు పంపించిండో ప్రతి ఒక్కటి మీకు అందే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీ అప్లికేషన్లన్నీ ఒకరు తీసుకొని చెత్తబుట్టలో వేసిన సందర్భం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతిదీ మా అన్న హరీష్ అన్న ఒక్కటే వచ్చినప్పుడు అదే చెప్పిండు, ఇవాళ అప్లికేషన్లన్నీ ఒకరు చెత్తబుట్టలో వేసి కొడుకు కోసం పోయిండు, మీరు ఫికర్ పడకండి, ఇక్కడ మనం వేరే దగ్గర ఇచ్చేదానికంటే అధికంగా ఇస్తామని ఆయన తెలియజేసిన సందర్భం మీకు మరొకసారి గుర్తు చేస్తూ, ఇవాళ మనం మల్కాజ్గిరిని అభివృద్ధి చేసుకోవాలా, అభివృద్ధి మన కేసీఆర్ గారు ఏ విధంగా అభివృద్ధి చేసిందో దానికి అనుగుణంగా మీ అందరికీ ముందుకు పోవాలి. ఈ 28 రోజులు మీరు కష్టపడండి. రాజశేఖర్ రెడ్డి గారికి తోడుగా ఈ మల్కాజ్గిరి అభివృద్ధిని నేను దత్తత తీసుకొని పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని పూర్తి స్థాయిలో నేను నిలబడతాను దయచేసి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి చాలా విద్యావంతుడు. రాజశేఖర్ రెడ్డి గారు చాలా బాగా చదువుకున్న వ్యక్తి, ఎన్నో విద్యాలయాలు నడుపుతున్నాడు, ఎంతో మంది ఇంజనీర్లను డాక్టర్లను ఈ సమాజానికి అందిస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి మరి రాజశేఖర్ రెడ్డి గారు. ఆయనకు డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు, ఆయనకు ఇంకేదో వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఒక మంచి మనసుతో పేదలకు సేవ చేయాలని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మీ అందరి ఆశీస్సులతో, కేసీఆర్ ఆశీస్సులతో మీ ముందుకు